మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ తిరుమల ఇన్సైడ్ ద మెయిన్ అఖండం దగ్గరే ఉన్న భేడి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఇక్కడ హనుమంతుల వారి చేతులకి సంకెళ్ళుంటాయి. చిన్నతనంలో హనుమంతుల వారు ఒంటని వెతకడానికి తిరుమలని విడిచి వెళ్తుండగా అంజనాదేవి హనుమంతుల వారిని పట్టుకొని చేతికి సంకెళ్ళేసి నేను వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పారంట. అప్పటి నుంచి స్వామి అక్కడే ఉన్నారంట. అంజనాదేవి తిరిగి రాక ఆకాశగంగ దగ్గర ఉన్నారు అని చరిత్ర చెబుతుంది. ఎంతటి కష్టాన్నైనా స్వామి వారి వద్దకు వచ్చి చెప్పుకుంటే ఆ కష్టాలన్నీ తొలగిస్తారు అని అందరూ నమ్ముతారు. అక్కడి నుంచి కిందకి దిగి సుపథం ద్వారా గుడి ముఖద్వారం ఎడమ పక్క నుంచి లోపలికి వెళ్తే సీనియర్ సిటిజన్స్ దర్శనం దగ్గర పడగ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చిన్నది, చాలా బాగుంటుంది. లోపల పడగల్లో సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి కింద ఉన్నట్టు పైన పడగ ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత తిరుపతి మాడవీధుల్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అందులో ఒకటి హయగ్రీవుని టెంపుల్. సాక్షాత్తు సరస్వతీదేవి గురువైన హయగ్రీవుడి గుడి ఉంది. దాని పక్కనే రాధాకృష్ణ దేవాలయం ఉంది. దాని ఆపోజిటే ఉంది మన వరాహస్వామి టెంపుల్. భూవరాహస్వామి అంటారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. వరాహస్వామి దర్శించుకుని స్వామివారిని దర్శించుకుంటే కోరికలు ఫలిస్తాయని వరమిచ్చారని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్